హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్లోనే వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. అది కూడా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే. దీన్ని వచ్చేసి మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 అవర్ ముందే రైస్ కడిగి పెట్టేస్తాము. వెజిటబుల్స్ వేసుకుంటాము. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ పీస్, మిల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేస్తాము. అందులోకి ఆనియన్స్ వేస్తాము. కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి వేసి యాడ్ చేసేస్తాము. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక బీన్స్ వేస్తాము. అందులోకి క్యారెట్, పొటాటో ముక్కలు కూడా వేసేసి మనం చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త లిడ్ క్లోజ్ చేసి పెట్టేశారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసాము. గ్రీన్ పీస్ వచ్చేసి ఒక 4 అవర్స్ నానబెట్టాలండి. కుక్కర్లో విడిగా 2 విజిల్స్ ఇచ్చాము, ఉడికిపోతాయి. అందులోకి టొమాటోస్ కూడా యాడ్ చేస్తాము. కొంచెం సాల్ట్ వేసేసామంటే మనం త్వరగా మగ్గిపోతాయండి వెజిటబుల్స్ అన్నీ కూడా. తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కాస్త గరం మసాలా పొడి వేస్తాము. కొంచెం కారం వేస్తాము. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేస్తే సరిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసాము. ఇవి కాస్త బాయిల్ అవ్వనివ్వాలి. ఎసురు కాగిన తర్వాత మనం ఇందులోకి మిల్ మేకర్ వేస్తాము. తర్వాత నానబెట్టిన రైస్ కూడా ఇందులోకి వేసేస్తాము. ఇది కాస్త కలిపేసి లిడ్ మూత పెట్టేశారంటే త్వరగా మగ్గిపోతుంది. 75% కుక్ అయినప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసి పెట్టేస్తాము. ఇప్పుడు చూసారు కదండి, చాలా పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయే వెజిటబుల్ బిర్యానీ తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది.